పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మనందరం పనిచేయాలని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షులు ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరం వచ్చి ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. నేడు 127వ జయంతి ఉత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని అన్నారు. శ్రీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు, గిరిజన మహిళలకు ఎంతో రక్షణగా నిలబడమే కాకుండా మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్ఫూర్తిగా నిలబడి ఆ రోజు సాధించినటువంటి ఎందరో ప్రాణ త్యాగాల ద్వారా వచ్చిన స్వతంత్రం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా మనం పాలకులుగా కానీ ఈరోజు అన్ని రకాల రాజ్యాంగంలో కానీ అన్ని రకాలుగా చేసుకోవడం జరుగుతుంది. అందుకని మనం రాబోయే రోజులు ఏదైతే స్ఫూర్తిగా అతి చిన్న వయసులోనే పోరాటాన్ని ముందరికి తీసుకెళ్లి ప్రతి దాంట్లో కూడా సీతారామరాజు గారు ముందర ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో యువత అంతా కూడా ఉండాలని చెప్పి మన సభ కోరుకుంటాము. ఈ రాష్ట్రంలో చక్కటి కళా ప్రదర్శనలు వందలాది ప్రదర్శనలు వందలాది ప్రదర్శనలు ప్రజల్ని ఇప్పటికీ ఆఫీస్లో ఉన్నారు. ప్రజానష్టమైన కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తాం. అలాగే బ్రిటిష్ వాడి తుపాకీ గుండెలు తన గుండెలు ఎదురించి ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం